బొబ్బిలి యుద్ధ అమరవీరులకు ఎమ్మెల్యే బేబీ నాయన నివాళులు. 1757 జనవరి 24వ తేదీన జరిగిన చారిత్రక బొబ్బిలి యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులకు ఎమ్మెల్యే బేబీ నాయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి సంస్థాన వీరులు స్వాభిమానం, ధైర్య సాహసాలకు ప్రతీకలుగా నిలిచారని కొనియాడారు. శత్రుసేనల ఎదుట తల వంచకుండా చివరి శ్వాస వరకు పోరాడిన బొబ్బిలి వీరుల త్యాగం తెలుగు జాతి గర్వించదగ్గ చరిత్రగా నిలిచిందని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, యువత ఆ చరిత్రను తెలుసుకొని దేశభక్తి భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, చరిత్రాభిమానులు పాల్గొని అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. అందరికీ నమస్కారం. ఇవాళ జనవరి 24 బొబ్బిలి యుద్ధం జరిగి 269 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ బొబ్బిలి అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. బొబ్బిలి యుద్ధ గాథ అనేది ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అవనివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అవనివ్వండి, గోదావరి జిల్లాలో అవనివ్వండి, కృష్ణా జిల్లాలో అవనివ్వండి, రాయలసీమలో అవనివ్వండి, ప్రాంతాలకు అతీతంగా వీరోచితం, వీరమరణం, త్యాగానికి ప్రతీక బొబ్బిలి యుద్ధం అని ఈరోజుకి కూడా బుర్రకథల రూపంలో, నాటకాల రూపంలో ఈరోజుకి కూడా చెప్తున్నారంటే ఆ యుద్ధం అనేది, ఆ వీరోచిత గాథ, ఆ త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ఘట్టం ఈరోజుకి ఎంత చిరస్మరణీయమో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం ఈ బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి ఇవాళ మనం నివాళులర్పించే సందర్భం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అప్పుడు బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోటలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి మూర్తి ఏదైతే రాణి మల్లమ్మదేవి గారు దుబాసి లక్ష్మయ్య అనే వ్యక్తితో మరి ఓటమి అనివార్యం అని తెలిసి మన వేణుగోపాలని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతో మచిలీపట్నం దాటేస్తారో పలికినటువంటి స్వరూపం అదేంటంటే, ఒక గుడ్డలో కట్టి కావిడి మోసుకొని వెళ్తున్నప్పుడు శత్రువులకు దొరికిపోతారు. ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే లెప్రసీ అంటే కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే, కుష్ఠరోగి అయితే అప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉండేది, మరి మూలగాలు కదా అని అడుగుతారు.
అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ విగ్రహం అని మూలుగుతుంది. అంత గొప్ప చరిత్ర అన్నమాట, అంత నిదర్శనం బొబ్బిలికి వేణుగోపాల స్వామి అంటే. ఆ విగ్రహాన్ని నేను మొన్న మచిలీపట్నం బందర్లో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవిలు అంటారు, అక్కడ నేను దర్శించుకోవడం జరిగింది. అది ఒక చాలా అపురూపమైనటువంటి ఘట్టం. అక్కడ కృష్ణుడికి ఎక్కడ కూడా శాంతి స్వరూపుడు, కానీ బొబ్బిలి నుంచి వచ్చిన విగ్రహం అని అక్కడ మీసం ఉంటుంది. ఆ విగ్రహం తాలూకా మూల విరాట్ తాలూకా ప్రత్యేకత అది. అక్కడ నేను దర్శనం చేసుకున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఎంటర్ అయ్యే వారిని చూసిన దగ్గర నుంచి కూడా బయటకు వచ్చిన వరకు నాకు ఏడుపు ఆగలేదు. అయ్యో తండ్రి, నువ్వు మా ఊర్లో ఉండవలసినోడువే, మా దగ్గర ఉండవలసినోడువే, నిన్ను ఇంకా ఎంత వైభవంగా, అంటే అక్కడ అలా చేస్తున్నారు, ఇంకా ఎంతో వైభవంగా నీ సేవలు చేసుకుందువే తండ్రి అని నాకు ఏడుపైతే అవాళ ఆగలేదు. చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఏదేమైనా చరిత్ర ఇవాళ ఆ తండ్రి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టే మళ్ళీ మరోసారి అంత గొప్ప కోవిల్ని నా పూర్వీకులు నిర్మించి, గొల్ల సీతారాపురంలో సీతారామస్వామి ఆలయం అవనివ్వండి, ఇక్కడ బొబ్బిల్లో ఉన్నటువంటి మన వేణుగోపాల స్వామి వారు అవనివ్వండి, అంత గొప్ప ఆలయాలు నిర్మించి ఈ ప్రాంత శ్రేయస్సు, ఈ ప్రజల శ్రేయస్సు రీత్యా ప్రజలకి శ్రేయస్సార్థం, ఆశీర్వాదార్థం కట్టించి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా నిర్విరామంగా ఆ సేవలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి రథయాత్ర ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలోని ఆల్రెడీ రేపుతో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. రేపు రథసప్తమి సందర్భంగా కొబ్బరికాయ కొట్టి అక్కడ తెలంగాణ నాగర్ కర్నూలులోని పని అక్కడ ఉన్నటువంటి శిల్పి గారు బాలబ్రహ్మచారి గారు, ఎవరైతే మా చిన్నాన్నగారు కొల్లాపురం రాజా గారు ఆదిత్య లక్ష్మారావు గారు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారో మాధవస్వామి కోవిలికి రథం చేశారో అదే ఆనవాళ్ళతోని శాస్త్రోక్తంగా ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చంద్రజీర స్వామి వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క మంగళాశాసనాలతోని, పర్యవేక్షణ కాదు మంగళాశాసనాలు, పెద్దవారు వారు పర్యవేక్షణ అనకూడదు, వారి మంగళాశాసనాలతో కార్యక్రమం కూడా మొదలు పెట్టడం. అదేవిధంగా నాన్నగారిది రాబోయే ఆగస్టు 8 నుంచి సత్య జయంతి ఉత్సవాలు కూడా ప్రారంభించబోతున్నాం. అది చాలా ఘనంగా చేద్దామనేటువంటిది మా ఆకాంక్ష. కాబట్టి ఈ సంవత్సరం బొబ్బిలి చరిత్రకు సంబంధించి, బొబ్బిలి రాజకుటుంబానికి సంబంధించి, బొబ్బిలి ప్రాంతానికి ఆ వేణుగోపాల స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.